ఒక వ్యక్తి ఒక సంకల్పాన్ని గట్టిగా అనుకుని ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అది సక్సెస్ అవుద్దా అవ్వదా అనేది తర్వాత విషయం. అయితే ప్రయత్నించడం మన ధర్మం. అలా ప్రయత్నిస్తూ ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనే దానికి నారా లోకేష్ గారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆయన రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత ఎంతోమంది విమర్శిస్తూనే వచ్చారు. ఏముంది, తన తండ్రి సపోర్ట్తో ఎదిగాడు, దాంట్లో గొప్ప విషయం ఏముంది, ఆయన స్వతహాగా రాలేదు కదా, ఆయన ఏ విధంగా ఇక్కడ మెలగలుగుతాడు, ఆయన వేరే దేశంలో చదువుకున్నాడు, తెలుగు మీద కూడా అంత పట్టు లేదు, అంత వాక్చాతుర్యం లేదు, రాజకీయాల్లో ఎలా రాణిస్తాడు అని చెప్పేసి చాలామంది విమర్శలు చేశారు. ఇంకా చెప్పాలి అంటే 2019 నుంచి 2024 మధ్యలో మరి వైసీపీ వాళ్ళు అంటే నోటుతో చెప్పలేనంత పదాలను కూడా యూస్ చేసి బాడీ షేమింగ్ చేసి ఆయన వ్యక్తిత్వ హననానికి గురి చేసి ఎలా పడితే ఆయన అలా ట్రోల్ చేశారు. అయితే నారా లోకేష్ గారు వీటన్నిటికీ భయపడి ఆయన ప్రయత్నాన్ని మానుకోలేదు. ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దానికి ఫలితం ఇప్పుడు మన రాష్ట్రానికి మంత్రిగా ఉండి ప్రజలకు ఏం చెయ్యాలి అనేది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన నిజంగా ఒక రాజకీయ నాయకుడు అంటే నారా లోకేష్గా ఉండాలి అనేంత స్థాయికి అయితే లోకేష్ గారు అయితే ఎదగడం జరిగింది. అయితే చంద్రబోస్ గారు రాసిన ఒక సాంగ్ లిరిక్స్ ఈయనకి బాగా సూట్ అవుతాయి. తగిలే రాళ్ళను పునాది చేసి నిలవాలని, తరిమే వాళ్ళను హితులుగా మలచి ఎదగాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదిగా మలిచి ముందుకెళ్ళాలని. పర్ఫెక్ట్గా నాకు ఎందుకో నారా లోకేష్ గారికి ఈ లిరిక్స్ అయితే బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది. ఎందుకంటే తగిలే రాళ్ళను పునాది చేసుకుని ఎదగాలని. ఎందుకంటే ఆనాడు ఎంతమంది ఆయన ట్రోల్ చేశారో ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే ఎందుకు ఈయన జోలికి వెళ్ళకూడదు అన్నంతలాగా ఆయన ఎదిగాడు.